అది సెప్టెంబర్ నెల ప్రారంభం. సమయం రాత్రి 8 గంటలు. అది వర్షాకాలం కావడంతో 3 రోజులుగా వర్షం ఏమాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఆ రాత్రి సమయంలో నగరంలో నుండి ఒక పోలీస్ జీపు నగరంలో ఎక్కడా ఆగకుండా ఒకే వేగంతో నగరం చివరకు వెళ్తూ ఉంది. ఆ వెహికల్లో రామ్, తన భార్య జానకి, వారికి 2 పిల్లలు, రిషి 6 సంవత్సరాలు, ఐశ్వర్య 4 సంవత్సరాలు. వారితో పాటే ఆ వెహికల్ వెనకాల సీట్లో నిద్రపోతూ వెళ్తూ ఉన్నారు. రామ్ ఎస్ఐ పోలీస్ కావడంతో తన నిజాయితీకి, చురుకుదనానికి, తన క్లిష్టమైన కేసును చాలా తేలికగా, తొందరగా పరిష్కరించడంతో ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ఒకేసారి జరిగాయి. దాంతో తను ఉండడానికి కావలసిన ఇల్లును వెతుక్కోవడానికి సమయం లేకుండా పోయింది. ఆ కారణంగా అనుకోని పరిస్థితులలో నగరానికి కొంత దూరంలో నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న ఒక ఇంటిలో ఉండడానికి డిపార్ట్మెంట్ తరపున ఏర్పాటు చేశారు. రామ్, జానకి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకు వారి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో వారు పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. అప్పటి వరకు ప్రశాంతంగా, ఆనందంగా సాగుతున్న జీవితం వారు వెళ్ళే నగరం బయట ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఊహించని అనుభవాలు ఎదురవుతాయని వారు ఊహించలేదు. మొత్తానికి వారు చేరుకోవాల్సిన ఇంటికి దగ్గరికి చేరుకున్నారు. రామ్, జానకి ఆ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న పనివారితో ఆ ఇంటి మొత్తం వారికి కావలసిన వస్తువుల ఏర్పాటు చేస్తారు. వెహికల్ నుండి కిందకు దిగి ఇంట్లోకి వెళ్ళి చూసిన జానకి ఇల్లు చాలా అద్భుతంగా కనిపించింది. తనకు ఆ ఇల్లు చూడగానే చాలా బాగా నచ్చింది. తర్వాత పిల్లలిద్దరిని జానకి ఎత్తుకొని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పడుకోబెట్టి, తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి చూద్దామని ఇంటి లోపల మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంది. అప్పుడు కానిస్టేబుల్ రాజు రామ్ దగ్గరికి వచ్చి తనని తాను పరిచయం చేసుకొని, ఇంటి పనుల కోసం పని మనిషి చంద్రమ్మ రేపు ఉదయం నుండి వస్తారని చెప్పాడు. రామ్ తనని సరే అని చెప్పి ఉదయాన్నే స్టేషన్లో కలుద్దామని చెప్పి తనను పంపించి తలుపు మూసి జానకి ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ తనను వెతుక్కుంటూ ఇంటి లోపల గదుల్లో తిరిగి చూస్తూ ఉన్న జానకిని చూసి, ఏంటి మేడం, ఇల్లు బాగా నచ్చినట్టుంది, వచ్చిన వెంటనే ప్రతి గదిని తిరిగి చూస్తున్నావు, ఏంటి నేను చెప్పింది నిజమే కదా అని నవ్వుకుంటూ అడిగాడు. జానకి, అవును, నువ్వు అన్నట్టుగా ఈ ఇల్లు ప్రశాంతంగా చాలా బాగుంది, కాకపోతే ఊరికి కాస్త దూరంగా ఉన్నందున ఒంటరిగా అనిపిస్తుందేమో. రామ్ నమ్మకంగా, నీకు ఆ దిగులక్కర్లేదులే, నీకు తోడుగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండడానికి కానిస్టేబుల్ ఒక పని మనిషిని చూశాడు. తన పేరు చంద్రమ్మ, వయసు 45 సంవత్సరాలు. రేపు ఉదయాన్నే తను పనిలోకి వచ్చేస్తుందని చెప్పాడు. ఏంటి, ఇప్పుడు సంతోషమే కదా? జానకి ఆనందంగా మాట్లాడుతూ, పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాను కదా, ఈ మాత్రం సర్దుకోకపోతే తప్పుతుందా? అలా కొన్ని క్షణాలు వారు మాట్లాడుకుంటూ కొంత సమయం తర్వాత భోజనం చేసి ఆ రోజు రాత్రి ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా పడుకున్నారు. మరుసటి రోజు
ఉదయం సమయం 8 గంటలు. చాలా దూరం నుండి ప్రయాణించి రావడం వల్ల కాబోలు జానకికి శ్రీరామ్ ఇంకా నిద్ర నుండి మేల్కో రాలేదు. సాధారణంగా అయితే జానకి ఉదయం 6 గంటల్లోపే నిద్రలో నుండి మేల్కొని ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. వారు అలా నిద్రపోతూ ఉండగానే వారి ఇంటి కాలింగ్ బెల్ ట్రింగ్ 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 అని మోగింది. ఆ శబ్దం విన్న వెంటనే నిద్రలో నుండి జానకి లేచి వెళ్ళి తలుపు తెరిచి చూస్తే బయట పని మనిషి చంద్రమ్మ నిలబడి ఉంది. తలుపు తెరవగానే చంద్రమ్మ ఎంతో వినయంగా, జానకి అంటే మీరేనా అని అడిగింది. జానకి చంద్రమ్మను చూసిన వెంటనే తనకు చంద్రమ్మపై ఒక విధమైన మంచి అభిప్రాయం కలిగింది. అందుకు కారణం తను చూడడానికి జానకి వాళ్ళ పెద్దమ్మ మొహంలా ఉంది. అప్పుడు జానకి, అవును నేను జానకిని, ఇంతకీ మీరు ఎవరు అని అడిగింది. అప్పుడు చంద్రమ్మ తనను తాను పరిచయం చేసుకొని ఇంట్లోకి పని చేయడానికి వెళ్ళింది. తనతో పాటు జానకి కూడా ఇంట్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉంది. చంద్రమ్మ వచ్చిన గంట సమయంలోనే తన మాటలు చనువుతో జానకిని ఆకట్టుకుంది. వారు అలా మాట్లాడుతూ చాలా వేగంగా వంట పని పూర్తి చేశారు. సమయం ఉదయం 9:30. మాటల్లోనే మాటగా చంద్రమ్మ జానకికి, ఏంటమ్మా ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నారు, మీకు నగరంలో ఇంకా ఎక్కడ ఇల్లు దొరకలేదా అని అనుమానంగా అడిగింది. జానకి, ఏం ఈ ఇంటికి ఏమైంది, బాగానే ఉంది కదా, నాకు ఇల్లు బాగా నచ్చింది. చంద్రమ్మ, నేను మాట్లాడేది ఇంటి గురించి కాదమ్మా, ఇల్లు బాగానే ఉంది కానీ ఇంటికి కొంత దూరంలో ఒక శ్మశానం ఉంది, దాని గురించి మాట్లాడుతూ. జానకి కాస్త అనుమానంగా, ఏంటి శ్మశానమా, నేను రాత్రి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ శ్మశానం లాంటిది ఏది కనిపించలేదే, నువ్వు నిజంగా అంటున్నావా అని కాస్త అనుమానంగా, ఈ చుట్టుపక్కల శ్మశానం ఉందా? చంద్రమ్మ, అవునమ్మా నేను నిజమే చెప్తున్నాను, ఈ ఇంటికి వచ్చే దారిలోనే ఈ పక్కనే పెద్ద శ్మశానం ఉంది. ఈ నగరం మొత్తానికి ఒకటే శ్మశానం. ఈ విషయం మీకు తెలుసని నేను అనుకున్నాను, మీకు తెలియదా? వారలా మాట్లాడుకోవడం పూర్తి అవ్వకుండానే ఒకవైపు నుండి పిల్లలు, మరోవైపు నుండి రామ్ భోజనం చేయడానికి వారి దగ్గరికి వచ్చారు. అంతటితో ఆ విషయాన్ని వదిలేసి భోజనానికి వచ్చిన వారికి భోజనం పెట్టి వారు భోజనం చేయకుండా వీరు భోజనం చేసిన అయిపోగానే వేరే పనిలో నిమగ్నమై ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. తర్వాత ఇంట్లో ఉన్న పూర్తి సామాగ్రిని ఇద్దరూ కలిసి చాలా వేగంగా తగిన స్థానాల్లో సమకూర్చారు. ఆ పని పూర్తి చేసే సమయానికి సాయంత్రం 5 గంటలు అయ్యింది. దాంతో చంద్రమ్మ జానకికి, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి. తను వెళ్ళిపోయిన తర్వాత జానకికి ఉదయం నుండి కష్టపడి పని చేయడంతో కాస్త అలసటగా అనిపించి హాల్లో కుర్చీపై కూర్చొని మెల్లగా నిద్రలోకి జారుకుంది. సమయం రాత్రి 7 గంటలు. జానకికి గాఢ నిద్రలో ఉండగా తనను ఎవరో ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే చంపేస్తాను అంటూ బెదిరిస్తూ తనను చంపడానికి తన వెంట పరిగెడుతున్నట్టు వస్తున్నట్టు, తనను వారి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూనే వెళ్తున్నట్టు ఒక భయంకరమైన పీడకల వచ్చింది. దాంతో తను భయపడుతూ నిద్రలో నుండి మేల్కొని
కంగారు పడుతూ చుట్టుపక్కల తిరిగి చూసింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. పిల్లలిద్దరూ ప్రశాంతంగా టీవీలో వారికి నచ్చిన ప్రోగ్రాం చూస్తూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఇంట్లో టీవీ శబ్దం తప్ప మరి ఇంకే శబ్దం వినిపించడం లేదు. కానీ జానకికి మాత్రం మొహం మొత్తం చెమటలతో నిండిపోయింది. తను అప్పుడు అది ఒక కల అనుకొని కుర్చీపై నుండి లేచి అద్దంలో తన మొహాన్ని చూసుకుంటూ తన మొహంపై వచ్చిన చెమటను తుడుచుకుంటూ కిటికీలో నుండి బయటకు చూసింది. బయట మొత్తం చీకటిగా ఉంది. శ్రీరామ్ డ్యూటీ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. తనకు వచ్చిన ఆ కలను అంతగా పట్టించుకోకుండా తను వెళ్ళి వాష్రూమ్లో మొహం కడుక్కోవడానికి బయటకు వచ్చి శ్రీరామ్కు ఫోన్ చేస్తూ ఇంటి మేడపైకి వెళ్ళింది. కొంత సమయం తర్వాత ఫోన్ ఎత్తిన శ్రీరామ్, ఇంటికి బయలుదేరాను, దారిలో ఉన్నాను, ఇంకా కొన్ని క్షణాల్లో నీ ముందుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే జానకి మేడపై అటు ఇటు తిరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూస్తూ ఉంది. ఆ ఇంటికి ఒకవైపు కొంత దూరంలో ఒక పెద్ద కొండ, మరోవైపు అడవి, మరోవైపు శ్మశానం ఉంది. ఆ శ్మశానం చూడటానికి భయంకరంగా చాలా పెద్దదిగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతం అంతా చీకటితో అంతా స్పష్టంగా కనిపిస్తుంది. వాతావరణం అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇంటి లోపల పిల్లలు అల్లరి చేసే శబ్దం గట్టిగా వినిపిస్తుంది. దాంతో అక్కడ నుండి ఇంటి లోపలికి వెళ్ళింది. అక్కడ పిల్లలిద్దరూ ఒక బొమ్మ కోసం పోట్లాడుతున్నారు. అది చూసిన జానకి వారిద్దరి గొడవ పడకుండా ఆపి వారికి భోజనం తినిపించి వారి గదిలోకి తీసుకువెళ్ళి బుజ్జగించి పడుకోబెట్టింది. తరువాత తను కిచెన్ వైపు వెళ్తున్న సమయంలో విద్యుత్ కాంతిలో ఒక గదిలో ఎవరో తిరుగుతున్నట్టుగా వారి నీడ అకస్మాత్తుగా కనిపించి మాయమైపోయింది. దాంతో తను కాస్త కంగారు పడి ఆ గది వైపు చూసింది. గదికి తాళం వేసి ఉంది. ఆ తర్వాత ఆ గది తలుపుల పైభాగంలో కొన్ని నిమ్మకాయలు, తాయెత్తులు గుత్తిలా వేలాడదీసి కట్టబడి ఉన్నాయి. అప్పుడు తను ఏదో ఆలోచిస్తున్నట్టుగా చూసి ఆ గది దగ్గరికి వెళ్ళి ఆ గదికి ఉన్న తాళాన్ని చేతితో పట్టుకొని కొంత సమయం పరీక్షించి చూసి కాస్త అనుమానంగా వెనక్కి తిరిగి చూస్తే కిచెన్లోకి వెళ్ళి కొంత సమయం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అప్పుడు తనకు మళ్ళీ ఆ గదిలో ఎవరో వేగంగా కదిలినట్టు అకస్మాత్తుగా ఒక నీడ కనిపించింది. దాంతో తను కాస్త అనుమానంగా అటు ఇటు చూసి ఆ గదిలో ఏముందో చూడాలని అనుకొని ఆ గదికి ఎదురుగా కింద కూర్చొని నేలపై తల పెట్టినట్లుగా వంగి ఆ గదిలోకి చూసింది. అప్పుడు తనకు ఎటువంటి నీడ కనిపించలేదు. కానీ ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఆ గదిలో నుండి వింత వింత శబ్దాలు వినిపించాయి. దాంతో తను ఆ గది తాళం కోసం వెతుకుతూ పక్కనే ఉన్న అలమారాలు మొత్తం వెతికి చూసింది. అయినా కూడా ఆ గది తాళం చెవి తనకు ఎక్కడా దొరకలేదు. అప్పుడు తను పక్కనే ఉన్న ఒక వస్తువుతో ఆ తాళాన్ని కొంత సమయం ప్రయత్నించి పూర్తిగా పగలగొట్టింది. ఆ తర్వాత తలుపులు తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఆ తలుపులు గట్టిగా బిగుసుకుని ఉన్నందువల్ల అంత తొందరగా తెరుచుకోలేదు. అయినా కూడా ఏమాత్రం బలహీనపడకుండా తన బలాన్ని మొత్తం ఉపయోగించి తలుపులను నెట్టింది. ఆ గది తలుపులు తెరుచుకున్న వెంటనే
ఆ గది తలుపులపై ఉన్న మంత్రించిన తాయెత్తులు నిమ్మకాయలు తెగి నేలపై పడిపోయాయి. అదే సమయంలో జానకికి ఒక శబ్దం వినిపించింది. అది బయట కారు ఆగిన శబ్దం. ఆ శబ్దం వినగానే జానకి వెంటనే తలుపులు ఆత్రంగా మూసి శ్రీరామ్ వచ్చాడని తన మనసులో అనుకుంటూ ఆదమరిచి ఆ తలుపుకు గొల్లెం వేయకుండా శ్రీరామ్ కోసం వెళ్ళి తలుపు తెరిచి శ్రీరామ్ ఇంట్లోకి రాగానే తలుపులు మూసి కొంత సమయం తర్వాత భోజనం చేసి నిద్రపోయారు. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఇంట్లో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇంటి చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో ఆ ఇంటి పక్కన ఉన్న కొండపై నుండి ఒక చల్లని గాలి వేగంగా వీస్తూ ఉంది. ఆ గాలికి ఇంట్లో ఉన్న కిటికీ తలుపులు టిక్ 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 అని కొట్టుకుంటున్నాయి. అలంకరణ వస్త్రాలు గాలికి అనుగుణంగా తేలియాడుతున్నాయి. ఆ శబ్దానికి నిద్రలో నుండి మేల్కొనిన ఐశ్వర్య తన కళ్ళు నులుముతూ మంచం పైన కూర్చొని చుట్టుపక్కల మొత్తం తిరిగి చూస్తుంది. తన గది అంతా చీకటిగా ఉంది. తర్వాత కొన్ని క్షణాలకి కొంచెం కొంచెం వేగంగా వీచే గాలి కాస్త తగ్గుముఖం పట్టింది. అప్పుడు ఒక చిన్న మధురమైన స్వరంతో ఎవరో ఒక మహిళ ఐశ్వర్య ఐశ్వర్య అని తన పేరు పిలిచినట్టుగా వినిపించింది. ఆ స్వరం వినడానికి అచ్చం జానకిలా ఉంది. దాంతో ఐశ్వర్య బుడి బుడి అడుగులతో మంచంపై నుండి కిందకు దిగి మెల్లగా వెళ్ళి తన గది తలుపు తెరిచి బయటకు చూసింది. ఆ ఇంట్లో మొత్తం ఎటు చూసినా చీకటిగా ఉంది. అప్పుడు ఉన్నట్టుండి ఐశ్వర్య గదికి కొంత దూరంలో ఒక గదిలో లైట్ వెలిగింది. తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్న ఐశ్వర్యకి మళ్ళీ అదే స్వరంతో నేను ఈ గదిలోనే ఉన్నాను, ఇక్కడికి రా అని ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపించగానే ఐశ్వర్య మెల్లగా నడుచుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్ళింది. ఐశ్వర్య ఒంటరిగా చీకటిలో ఆ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ తనకి ఎవరూ కనిపించలేదు. కానీ అక్కడ ఒక పాత బొమ్మ కనిపించింది. అది చూడడానికి అంత అందంగా లేకపోయినా ఐశ్వర్యకు ఎందుకో బాగా నచ్చేసింది. దాంతో ఆ పాప దానిని పట్టుకొని సంతోషంగా నవ్వుకుంటూ ఆ గదిలో నుండి బయటకు వచ్చి తన గదిలోని మంచం దగ్గరికి తీసుకువెళ్ళి కొంత సమయం బొమ్మతో ఆడుకుంటూ పడుకుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. జానకి చంద్రమ్మ ఇద్దరు కలిసి భోజనానికి ఏర్పాట్లు చేస్తూ వారి పనిలో లీనమైపోయారు. ఐశ్వర్య తనకు దొరికిన ఆ బొమ్మతో ఆడుకుంటూ రిషి ఆడుకోవడానికి పిలిచిన తను రానని ఈ బొమ్మతోనే ఆడుకుంటానని సమాధానమిచ్చింది. అలా ఐశ్వర్య రిషితో ఆడుకోవడానికి నిరాకరించడంతో రిషి కిచెన్లోకి జానకి దగ్గరికి వచ్చి తనను ఐశ్వర్య మాట్లాడడం లేదు, తనకి కూడా తన చెల్లిలాగే మాట్లాడే బొమ్మను కొనివ్వు అని, లేదంటే అదే బొమ్మను తనకు ఇవ్వాలని మారం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు జానకి ఐశ్వర్యకు బొమ్మ కొని ఇవ్వలేదు అని ఎంత చెప్పినా వినడం లేదు. అప్పుడు రిషి గోల భరించలేక
జానకి తనకు చేస్తున్న పని మధ్యలో వదిలేసి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఒక బొమ్మతో ఆడుకుంటూ కనిపించింది. అప్పుడు జానకి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మను చూసింది. ఆ బొమ్మ చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. కాస్త భయం పుట్టించేలాగా కనిపించింది. దాంతోపాటు ఆ బొమ్మకి ఒక తాడు చుట్టి ఉంది. దానిని జానకి తన చేతిలోకి తీసుకొని తీక్షణంగా పూర్తిగా చూస్తూ కాస్త నిదానంగా, ఈ బొమ్మ ఎక్కడిది నీకు? ఈ బొమ్మ నీకు ఎవరిచ్చారు అని అడిగింది. ఐశ్వర్య ముద్దు ముద్దు మాటలతో, ఆ బొమ్మ నాకు ఎవరివ్వలేదు మమ్మీ. జానకి, అయితే మరి ఈ బొమ్మ నా బంగారం దగ్గర ఎలా వచ్చింది అని కాస్త నవ్వుతూ బుజ్జగించింది. ఐశ్వర్య, ఆ బొమ్మ నాకు ఇంట్లో దొరికింది మమ్మీ. తన పేరు వాణి. తను నా కొత్త ఫ్రెండ్. జానకి, ఓ అవునా, తన పేరు వాణి అని నీకు ఎవరు చెప్పారు? ఐశ్వర్య, తనే చెప్పింది మమ్మీ. తను నాతో మాట్లాడింది కూడా. జానకి నవ్వుతూ, ఏంటి నిజమా? ఏది మరి నీ ఫ్రెండ్ను ఇప్పుడు నాతో మాట్లాడమని చెప్పు. ఐశ్వర్య, మమ్మీ చెప్పింది విన్నావు కదా, తనతో కూడా ఒకసారి మాట్లాడు అని ఆ బొమ్మను చూస్తూ అంది. అదే సమయంలో చంద్రమ్మ జానకిని పిలిచి, అయ్యగారు భోజనానికి వచ్చారు, పిల్లల్ని తీసుకొని మీరు కూడా భోజనానికి రండి అని చెప్పడంతో జానకి ఆ బొమ్మ విషయాన్ని అంతటితో వదిలేసి పిల్లలను తీసుకొని భోజనానికి వెళ్ళింది. ఐశ్వర్య ఆ బొమ్మను ఏమాత్రం వదిలిపెట్టకుండా తనతో పాటే తీసుకువెళ్ళి భోజనం అయిన తర్వాత రిషితో ఆడుకోవడం పూర్తిగా మానేసి ఆ బొమ్మతోనే గడవడం మొదలుపెట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.